ఏంటి మన ఇద్దరం డేట్ కా మనం లవర్స్ అనుకుంటున్నావా? మన ఇద్దరికి పెళ్ళైంది. పెళ్ళైనా పెళ్లి కాకపోయినా డేటే అండి. సర్లే నువ్వు అంత కడుపుకుంటున్నావుగా, వెళ్దాం. వెళ్దాం, నేను రెడీ అవుతాను. ఏవండి టైం అవుతుంది, త్వరగా రండి. చా ఈ అబ్బాయిలు ఏంటో. వెళ్దామా? ఏంటండి గెటప్? కింద షార్ట్ పైన టీషర్ట్, షార్ట్ అండ్ స్వీట్ గా లేదు. మనం డేట్ కి వెళ్తున్నాం, డ్రైనేజ్ క్లీన్ చేయడానికి కాదు. ఏంటి అంత మాట అన్నావు? లేకపోతే మ్యాన్లీగా రెడీ అవ్వండి అంటే మ్యాన్ హోల్ క్లీన్ చేసే వాళ్ళ రెడీ అయ్యారు. అయినా మన ఇద్దరం బయటకు వెళ్తే చూసే వాళ్ళందరూ హస్బెండ్ తో వచ్చారు అనుకోరు, నన్ను ఏ డ్రైవర్ తోనో క్లీనర్ తోనో వచ్చాను అనుకుంటారు. చా మీకు కామన్ సెన్సే అనుకున్నాను, డ్రెస్సింగ్ సెన్స్ కూడా లేదు. ఇన్ని సెన్సులు ఉంటే నిన్నెందుకు పెళ్లి చేసుకుంటూనే నేను ఎప్పుడో చంపేసి ఏ సన్యాసంలోనూ కలిసిపోయేటోని. ఇన్ని మాటలు చెప్తారు కానీ డ్రెస్ మాత్రం చేంజ్ చేసుకోరు. నో వే, నిన్నైనా మార్చుతాను గానీ ఈ డ్రెస్ మాత్రం మార్చను. బాది కాదండి. ఏది కాదే, మీరు షార్ట్లు వేసుకొని బయట తిరిగితే కంఫర్టా, అదే మేము వేసుకొని తిరిగితే కంప్లైంటా? మిమ్మల్ని చూసేవాళ్ళు మీకుంటే మమ్మల్ని చూసేవాళ్ళు మాకు ఉంటారు. అయినా ఈ షార్ట్ వేసుకొని బయట తిరుగుతుంటే ఆ కిక్కే వేరు. అబ్బా ప్లీజ్ అండి, నా కోసం చేంజ్ చేసుకోండి, వెళ్ళండి. ఏడవక, చేంజ్ చేసుకుంటా. దేవుడా మంచి మొగుని ఇవ్వవయ్యా అంటే మొండి మొగునిచ్చావా, కర్మ. బాగుంది. వెయిటా, ఆర్డర్ ప్లీజ్. బెల్జియం చాక్లెట్. తెగ చదివేస్తుంది. అదేమైనా నేను డిగ్రీ క్వశ్చన్ పేపర్ అనుకుంటున్నావు, అంతసేపు చదువుతున్నావు? అంటే ఆర్డర్ ఇద్దామని. బిల్ ఎవరు కడుతున్నారు? మీరే. మరి ఆర్డర్ ఎవరు ఇవ్వాలి? మీరే. రా చూస్తున్నా. ఓకే సార్. ఎక్స్క్యూజ్ మీ, ఏవండి నాకు ముక్కలైంది ముద్ద తెగదు కదా, నేను నాన్ వెజ్ ఆర్డర్ ఇచ్చుకోనా? ముక్కలు తిని తిని నీ బ్రెయిన్ దొబ్బింది. ప్లీజ్ అండి. సర్లే ఇచ్చుకా. ఇలా ఉండాలి ఆర్డర్స్ అంటే. ఆర్డర్ ఇచ్చావా, మెనూ చదివావా? ఆర్డర్ ఇచ్చానండి. ఆర్డర్ ఆకలేసి ఇచ్చావా, అనాథాశ్రమంకి ఇచ్చావా? తినడానికే అండి, నెలకోసారి వస్తాం, అందుకే అన్ని ఆర్డర్ ఇచ్చాను. ఇవన్నీ తినకపో, అప్పుడు చెప్తాను ఈ సంగతి. బా నేను తినేస్తానండి, డోంట్ వరీ. మీరు తీసుకోండి. నా వల్ల కాదండి, మీరు తినేయండి. ఏంటి అప్పుడేనా? మరి ఇందాక బాహుబలిలో శివగామిని రేంజ్ లో ఓ పెద్ద శబదం చేసి మరి చెప్పావు కదా తింటానని. ఆకలితో ఉన్నప్పుడు 100 మాట్లాడతా, లైట్ తీసుకోండి. ఏంటి లైట్ తీసుకోవాలా? కొట్టానంటనా? మూసుకొని ఇవన్నీ తిను. నా వల్ల కాదు. తినవా? నీ సంగతి తిను. తిను. చాలండి. వెల్కమ్ మేడం. వెల్కమ్ సార్. అరే సార్కో చేరేయండి రా. అయ్యో పర్లేదండి. మీకేం కావాలి మ్యామ్? ఇక్కడ వెస్ట్రన్ డ్రెస్సెస్ ఎక్కడున్నాయి? ఆ లైన్ లో ఉన్నాయి, తీసుకోండి మేడం. అరే సార్ ఏసీ ఆన్ చేయండి రా. పర్లేదండి. సార్ కో కూల్ డ్రింక్ ఇవ్వండి రా. అయ్యో మీరు మరీ మొహమాట పెట్టేస్తున్నారు. పర్లేదండి. నాకు చిన్న డౌట్ ఉంది. అడగండి. షాపింగ్ చేసేది మా ఆవిడైతే రెస్పెక్ట్ ఎందుకు నాకు ఇస్తున్నారు? షాపింగ్ చేసేది తనేనా, బిల్ కట్టేది మీరే కదా. ఏం అర్థం కావట్లేదు. ఇవ్వండి ఒకసారి రండి. అబ్బా రండి ప్లీజ్. ఇవ్వండి. డ్రెస్ ఎలా ఉంది? బాగుంది, తీసుకో. బాగుంది కానీ ఈ కలర్ ఆల్రెడీ ఉందండి. మరి ఇదేలా ఉంది? నీ ఫేవరెట్ కలరేగా, తీసుకో. నా ఫేవరెట్ కలరే గానీ ఇట్లాంటి మోడల్ ఆల్రెడీ నా దగ్గర ఉందండి. ఇదేలా ఉంది? డిజైన్ బాగుంది, ఫేవరెట్ కలర్, తీసేసుకో. అన్నీ బానే ఉన్నాయి కానీ ఇది మరీ పొడుగైందండి, నాకొద్దు. ఇదెలా ఉంది? నన్ను ఎందుకు అడుగుతావే? ఇష్టం ఉంటే తీసుకో, లేకపోతే లేదు. ఎందుకండి అలా అంటారు? ప్లీజ్ చెప్పండి. అస్సలు బాగాలేదు, చండాలంగా ఉంది, వర్స్ట్ గా ఉంది. అయితే ఇది నాకు నచ్చింది, ఇదే తీసుకుంటా. Six and a half hours later. సార్ మీకు బీపీ, షుగర్, హార్ట్ అటాక్ లాంటివి ఏమైనా ఉన్నాయా? లేదే. ఎందుకు? ఎందుకంటే కాసేపట్లో బిల్ వస్తుంది, అవి రాకుండా జాగ్రత్తగా చూసుకోండి. నాకు రాదమ్మా, వస్తే గిస్తే మా ఆవిడికి వస్తుంది. కావాలంటే కాసేపు అయ్యాక చూడు. చూద్దాం.
ఇవన్నీ ప్యాక్ చేసేయండి. ఓకే మ్యామ్. 4,999 రూపీస్ క్యాష్ ఆర్ కార్డ్. ఒక్క నిమిషం. ఇదే కలరే. మరూన్. నాకు ఈ కలర్ ఇష్టం లేదని తెలుసు కదా, పక్కకు పెట్టేసే. ఇదే మోడలే. అది జరగండి జరగండి సాంగ్ లో హీరోయిన్ వేసుకుంటది కదా, సేమ్ మోడల్. ఒకళ్ళు వేసుకున్న బట్టలు మనం వేసుకుంటే బాగోదు కదా, ఇది కూడా క్యాన్సిల్. మరి ఇది మీ ఫేవరెట్ కలర్. ఇది ఒకటి ప్యాక్ చేయండి, మిగతా అని వాపస్ పెట్టండి. ఓకే సార్. జరగండి జరగండి జరగండి. బృందా, నువ్వేం బాధపడకు పిన్ని, ఇలాంటి టైంలోనే నువ్వు ధైర్యంగా ఉండాలి. ఒక్క నిమిషం పిన్ని. ఏంటండి? ఫోన్ మాట్లాడుతున్నావా నాన్న? అవునండి. ఇక్కడ ఎందుకురా, బెడ్రూమ్ లో ఏసీ వేసుకొని కూర్చొని మాట్లాడొచ్చు కదా. అయ్యో పర్లేదండి. ఇందాక నుంచి మెట్రో స్టేషన్ లో అనౌన్సర్ లాగా అరుస్తుంటే వినిపించట్లేదా? అయ్యో వినిపించలేదండి. ఎందుకు వినిపిస్తుందండి? 24 గంటలు ఆ ఫోన్ లో మాట్లాడుతూనే ఉంటావు. ఒకసారి అమ్మ అంటావు, నాన్న అంటావు, పిన్ అంటావు, బాబాయ్ అంటావు, తాత అంటావు, అమ్మమ్మ అంటావు, నా పిండా కూడా అంటావు. ఇన్నిసార్లు ఫోన్ మాట్లాడితే రేడియేషన్ వల్ల చెవులు దొబ్బుతాయే. అసలు మీ అమ్మాయిలు గంటలు గంటలు ఫోన్ లో ఏం మాట్లాడుకుంటారే? టెల్ మీ. అదా, మా పిన్నిని మా బాబాయ్ రోజు తాగొచ్చి కొడుతున్నాడంటండి. అందుకే ఏం చేయాలని అడుగుతుంది. ఓపికంటే భరించమను, బలం ఉంటే ఎదిరించమను. రెండూ కాదనుకో, 2 పెగ్గులేసి మీ పిన్నినే మీ బాబాయ్ని కొట్టమను, దెబ్బకి సెట్ అయిపోతాడు. అంతేకాని నీకు ఫోన్ కొట్టొద్దని చెప్పు. అలాగే చెప్తానండి. ఆ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని చావు, లేదంటే చెవులు దొబ్బుతాయి. సరేనండి. ఆన్లైన్ లో ఇయర్ ఫోన్స్ ఆర్డర్ పెట్టుకుంది. నేను ఇంకా రాలేదేంటి? అబ్బా టైం అవుతుంది, ఆకలి అవుతుంది. పోనీ తినేద్దామా? పర్లేదు తిను. సిగ్గుండాలే మొగుడు రాకముందే ముద్ద నోట్లో పెట్టుకోవడానికి. అది కాదండి, ఇప్పటి వరకు వెయిట్ చేశాను. టైం 10 అవుతుంది కదా అని తింటున్నా. అది 10 రోజుల నుంచి 10 చూపిస్తుంది, ఎందుకంటే అది ఆగిపోయింది. అంటే ఆయన మొగుడు తింటే ఏంటి, తినకపోతే ఏంటి, ఇంటికి వస్తే ఏంటి, దారిలోనే యాక్సిడెంట్ అయిపోతే ఏంటి? ఇవ్వండి, ఇంత చిన్నదానికి అంత పెద్ద మాటలు ఎందుకండి? ఇప్పుడే వస్తాను. ఇవ్వండి, మీరు వెళ్ళి ఫ్రెష్ రండి, ఇద్దరం కలిసి తిందాం. నేను వెయిట్ చేస్తాను. అవసరం లేదు, నేను ఆల్రెడీ తినేసే వచ్చా. తిట్టుకుంటున్నావు కదే? అయ్యో లేదండి. ఏదో ఓవర్ యాక్టింగ్ లాపి మూసుకొని తిను. నేను టయర్డ్గా ఉన్నాను, వెళ్ళి పడుకుంటాను. ఓకే అండి.